ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం, ఇండియాలోని అతిపెద్ద రాజగోపురం, మూడు వైపులా సముద్రం, ఒకవైపు భూమి ఉన్న ఒకే ఒక శివాలయం కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర టెంపుల్. ఇది చూడాలంటే ఖచ్చితంగా మనం మురుడేశ్వర టెంపుల్ వీడియో ఖచ్చితంగా చూడాలి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న రాజగోపురం భారతదేశంలోనే ఎత్తైన రాజగోపురం. ఈ రాజగోపురంలో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇది 20 అంతస్తులు ఉంటుంది, కానీ లిఫ్ట్ మాత్రం 18వ ఫ్లోర్ వరకే వెళ్తుంది. కానీ అక్కడి నుంచి చూసే వ్యూ మాత్రం మొత్తం కనిపిస్తుంది, చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ. ఇక్కడ మూడు వైపులా నీరు ఉంటుంది, ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటుంది. ఇక్కడ సముద్ర స్నానం ఉంటుంది, దేవుడి దర్శనం ఉంటుంది. అందరు చూశారు కదా సముద్రాన్ని ఎంత వీక్షిస్తున్నారో. సముద్రం నుంచి వచ్చే అలల సౌండ్, ఆ గాలి, వాతావరణం ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచి చూసినా ఇక్కడ చూసారా వ్యూ బాగుంటుంది. కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా కూడా ఇక్కడ దేవుడి దర్శనం తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రయాణాన్ని, ఆ అలసటని కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారు. శివుని విగ్రహం 103 అడుగుల ఎత్తుంటుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహం ఇక్కడనే ఉంది. ఈ పుణ్యక్షేత్రం గురించి త్రేతాయుగం నాటి స్టోరీ ఉంటుంది. అది చివరిలో వీడియోతో పాటు స్టోరీ చెప్తాను. చివరి దాకా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా మీరు ఖచ్చితంగా చూడండి. ఈ పుణ్యక్షేత్రం కంచిక పర్వతం పైన ఉంటుంది. రుద్రేశ్వర్ నుంచి గోకర్ణ 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి మధ్యన ఒక హిస్టరీ ఉంటుంది. అది నేను ఇంతకుముందు చెప్పాను కదా, చివరికి చెప్తానని. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించాలి. గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. పైన ఉన్న బోర్డులో అర్చన, దర్శనం, పూజ వీటి గురించి క్లుప్తంగా ఉంటుంది ఆ బోర్డు పైన. ఇక్కడ షిప్లో సముద్ర ప్రయాణం కూడా ఉంటుంది. అల్ప పీడనాలు ఏర్పడి సముద్రపు అలలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ షిప్ ప్రయాణాలు అనేవి ఉండవు. చూశారా శివుని మెడలో పాము, పెద్ద త్రిశూలం. శివుని చుట్టూ తిరగడానికి ప్లేస్ ఉంటుంది. కలర్స్ డల్ అయినాయి అని కలర్స్ చేయడానికి ఆ కర్రలు పెట్టి వర్క్ నడుస్తుంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం పశుల కాపరిగా ఉన్న వినాయకుడికి ఆ రామనాసుడు ఆత్మలింగం ఇచ్చే స్టాచ్యూ అది ఎదురుగా కనిపించేది. ఆ స్టోరీ నేను చివరిలో చెప్తాను. భూ కైలాస గుహ ఉంటుంది, ఆ గుహకి వెళ్ళేటప్పుడు ఆ స్టోరీ మొత్తం చెప్తాను. ఈ శివుని విగ్రహం మొదట మనం చూసిన టెంపుల్ కంటే హైట్లో ఉంటుంది. ఆ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మెట్ల ద్వారా పైకి రావాలి. ఇంత పైకి సముద్ర మట్టానికి ఇంత పైకి వచ్చిన తర్వాత ఉంటుంది. శివుని విగ్రహం కింద భాగంలో ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడే భూ కైలాస గుహ ఉంటుంది. భూ కైలాస గుహకి 20 రూపాయల టికెట్ ఉంటుంది. ఒక్కరికి 20 రూపాయలు ఎంట్రన్స్. ఇదే భూ కైలాస కేవ్ ఎంట్రన్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. రావణాసురుడు ఆత్మలింగం కోసం ఘోరమైన తపస్సు చేస్తుంటాడు శివుని కోసం. ఆ తపస్సులో రావణాసురుడు ఒక్కొక్క తలని కోసేసుకుంటాడు. దశకంఠుడు కదా, ఒక్కొక్క తలని కోసేస్తుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమని అంటాడు. అప్పుడు రావణాసురుడు నాకు ఆత్మలింగం కావాలి అంటాడు. అప్పుడు శివుడు ఆత్మలింగాన్ని ఇస్తూ ఒక షరతు పెడతాడు. ఈ ఆత్మలింగం ఎక్కడైతే కింద పెడితే అక్కడనే ఉంటుంది, అక్కడి నుంచి 1 ఇంచు కూడా కదలదు అని శివుడు రావణాసురుడికి చెప్తాడు. అప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు బయలుదేరుతాడు. అప్పుడు దేవుళ్ళందరూ మహావిష్ణువుకి మొరపెట్టుకుంటారు.
మహాప్రభు, ఆ రాక్షసుడు ఆత్మలింగాన్ని తీసుకొని లంకలో పెడితే మాకు కష్టాలు తప్పవని విష్ణువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడు విష్ణువు వినాయకుడికి ఈ బాధ్యత అప్పచెప్తారు. అప్పుడు వినాయకుడు పశుల కాపరి వేషంలో బయలుదేరుతాడు. వినాయకుడు పశులు కాస్తుండగా రావణాసురుడు అక్కడి నుంచి వెళ్తుంటాడు. అప్పుడు మహావిష్ణువు సాయంత్రం అయ్యేలాగా చేస్తాడు. అప్పుడు రావణాసురుడు సాయంత్రం సంధ్య మార్చుకునే సమయమైంది అని పశుల కాపరిగా ఉన్న వినాయకుడిని ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని అడుగుతాడు. సరే అని చెప్పి వినాయకుడు ఆత్మలింగాన్ని పట్టుకుని నాకు బరువైతే మాత్రం 3 సార్లు పిలుస్తా, రాలేదంటే కింద పెడతా అంటాడు. అప్పుడు రావణాసురుడు సరే అని చెప్పి సంధ్య మార్చుకోవడానికి వెళ్తాడు. సమయం కోసం వేచి చూస్తున్న వినాయకుడు 3 సార్లు పిలుస్తాడు. తాత 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 అని వినాయకుడు రావణాసురుడిని పిలుస్తాడు. రావణాసురుడు వస్తున్నా అని చెప్తున్నా కూడా వినాయకుడు రావణాసురుడు వచ్చేసరికి ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. నేను వస్తున్నా అని చెప్తున్నా కూడా కింద పెడతావా అని కోపోద్రిక్తుడైన రావణాసురుడు వినాయకుని తల మీద గట్టిగా ఒక మొటికాయ వేస్తాడు. భూమి మీద ఉన్న ఆత్మలింగాన్ని ఎంత బలప్రయోగం చేసి తీద్దామన్నా ఆత్మలింగం భూమిలో ఉండిపోతుంది. కోపోద్రిక్తుడైన రావణాసురుడు శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి విసిరేస్తాడు. దాని మీద ఉన్న వస్త్రాన్ని విసిరి పారేయగా కంచిక పర్వతం పైన మృదులేశ్వర టెంపుల్ ఏర్పడుతుంది. ఈ స్టోరీ జరిగిన ప్రదేశమే గోకర్ణ టెంపుల్. గోకర్ణ టెంపుల్ నుండి మృదులేశ్వర టెంపుల్కి 80 కిలోమీటర్లు ఉంటుంది. ముక్కలైన ఆత్మలింగం 5 చోట్ల పడి 5 జ్యోతిర్లింగాలుగా వెలుస్తుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.